గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం శాండ్విచ్ థియరము దానికి రిలేటెడ్గా ఒక సమ్ నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. షో దట్ లిమిట్ 1/√n² + 1 1/√n² + n + 1 + 1/√n² + n = 1. ఈ ప్రాబ్లమ్ ని మనం శాండ్విచ్ థియరం యూస్ చేసి సాల్వ్ చేస్తాం. శాండ్విచ్ థియరం ఏంటి? మనకి Sn < UN ≤ Tn, Sn < UN ≤ Tn అయినప్పుడు లిమిట్ n → ఇన్ఫినిటీ Sn = L, లిమిట్ n → ఇన్ఫినిటీ Tn = L అయినప్పుడు లిమిట్ n → ఇన్ఫినిటీ UN కూడా L కి ఈక్వల్ అవుతుంది. అది శాండ్విచ్ థియరం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కండిషన్ ని 1 కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. 1 కి ఈక్వల్ అవ్వాలంటే దీన్ని ఫర్ 1 < m < n గా రాస్తాం. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇప్పుడు మనకి ఈ కండిషన్ రావాలి కాబట్టి ఫస్ట్ ఈ కండిషన్ ని n² తోటి యాడ్ చేస్తాం. n² తోటి యాడ్ చేస్తే n² + 1 < n² + m < n² + n. నెక్స్ట్ రూట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ అప్లై చేశారనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ n² + 1 < n² + స్క్వేర్ రూట్ ఆఫ్ n² + m < స్క్వేర్ రూట్ ఆఫ్ n² + n. ఇప్పుడు నెక్స్ట్ మనకి బై కండిషన్ ఉంది, అంటే 1/, చేయాలి. ఈక్వేషన్ అంతటిని 1/, చేసినప్పుడు లెస్ దెన్స్ గ్రేటర్ దెన్స్ గా మారుతుంది, అంటే సైన్స్ చేంజ్ అవుతుంది. 1/√n² + 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√n² + m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√n² + n. నెక్స్ట్ దీన్ని లెస్ దెన్ లో మార్చాలి. 1/√n² + n లెస్ దెన్ 1/√n² + m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√n² + 1. అయితే ఇక్కడ మనకి ఇక్కడ కండిషన్ Sn < UN ≤ Tn అయినప్పుడు కదా మనకి శాండ్విచ్ థియరం కదా అప్లై చేస్తాం. ఆ కండిషన్ లోకి మారాలి. అయితే మనకి ఇక్కడ గివెన్ కండిషన్ ఏంటి? 1/√n² + 1 ప్లస్ 1/√n² + 2 ప్లస్ n = 1/√n² + n రావాలి. కాబట్టి ఈ n ప్లేస్ లో 1, 2, 3 and so on n కండిషన్స్ తీసుకుంటాం. m ప్లేస్ లో 1 తీసుకున్నారనుకోండి, అప్పుడు మనకి 1/√n² + n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m ప్లేస్ లో మాత్రమే 1 తీసుకుంటాం కాబట్టి 1/√n² + 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√n² + 1. నెక్స్ట్ 2 తీసుకుంటే m ప్లేస్ లో 2 వస్తుంది. నెక్స్ట్ అండ్ సో ఆన్ ఎంతవరకు రన్ చేస్తాం? n వరకు. n కండిషన్ వరకు రన్ చేసాం అనుకోండి, m = n. దట్ ఇంప్లైస్ n ప్లేస్ లో n తీసేస్తాం, అంటే 1/√n² + n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√n² + n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√n² + 1. ఇప్పుడు మనం ఈ కండిషన్స్ అన్నిటిని యాడ్ చేస్తాం. n టైమ్స్ రన్ చేశారు, n టైమ్స్ రన్ చేశారు. ఈ n కండిషన్స్ ని యాడ్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ మనకి 1/√n² + 1 ప్లస్ 1/√n² + n ప్లస్ అండ్ సో ఆన్ 1/√n² + n. n టైమ్స్ రన్ చేస్తే n టైమ్స్ కాబట్టి n/√n² + n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ 1/√n² + 1 ప్లస్ 1/√n² + 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/√n² + n. ఓకేనా? నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√n² + 1 ప్లస్ 1/√n² + 1 ప్లస్ అండ్ సో ఆన్ 1/√n² + 1. n టైమ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి n/√n² + 1. ఇప్పుడు ఈ కండిషన్ లో n² ని యాడ్ చేసి రూట్ కి బయట తీసుకొస్తాం.
1 ప్లస్ n బై n స్క్వేర్ కామన్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ n ఉంది, ఇంకొక n మనకి డివైడ్ కండిషన్ వస్తుంది కాబట్టి 1 ప్లస్ 1 బై n. రూట్ నుంచి బయట తీసుకొస్తే స్క్వేర్ అన్న n అవుతుంది కాబట్టి n బై n రూట్ 1 ప్లస్ 1 బై n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీంట్లో కూడా n కామన్ n స్క్వేర్ కామన్ చేస్తున్నాం. n స్క్వేర్ కామన్ చేస్తే 1 ప్లస్ 1 బై n స్క్వేర్. ఈ n స్క్వేర్ బయట తీసుకొస్తే n రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. n క్యాన్సిల్ చేసేసారు, క్యాన్సిల్ చేస్తే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n, ఇక్కడేమో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. ఇప్పుడు మనం దీనికి లిమిట్ అప్లై చేస్తాం. ఇది చూడండి, ఇప్పుడు మనకి Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు un లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు tn లో మారింది. ఇలా వచ్చిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, మనకి లిమిట్ n టెండ్స్ టు, అంటే ఈ కండిషన్ కి లిమిట్ అప్లై చేసినప్పుడు అది ఏ లిమిట్ కి ఈక్వల్ అవుతుందో అలాగే ఈ కండిషన్ కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ఏ లిమిట్ కి ఈక్వల్ అవుతుందో మనకి Sn అంటే un కండిషన్ కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. అంటే నౌ లిమిట్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n. లిమిట్ అంటే మనం n ప్లేస్ లో ఇన్ఫినిటీ తీసుకుంటాం. 1 బై ఇన్ఫినిటీ అంటే 0, అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 దట్ ఈస్ 1. నెక్స్ట్ అండ్ ఈ కండిషన్ కి లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. n ప్లేస్ లో ఇన్ఫినిటీ తీసుకున్నారు అనుకోండి, 1 బై ఇన్ఫినిటీ 0, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 దట్ ఈస్ 1. అంటే మనకి ఈ కండిషన్ 1 కి ఈక్వల్ అయింది, ఈ కండిషన్ కూడా 1 కి ఈక్వల్ అయింది. అంటే దీనికి లిమిట్ అప్లై చేసినప్పుడు ఇది కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, 1 కి ఈక్వల్ అవుతుంది. అంటే లిమిట్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n అనేది 1 కి ఈక్వల్. ఇదే మనకి ఇచ్చిన ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, if Sn ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n బై యూజింగ్ శాండ్విచ్ థియరమ్. దీన్ని కూడా మనం శాండ్విచ్ థియరమ్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి Sn ఎంత టర్మ్ ఇచ్చారు, Sn ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n. దీన్ని రేషనలైజేషన్ చేశారన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తోటి దీన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n. ఇప్పుడు మనకి ఈ కండిషన్ a మైనస్ b ఇంటూ a ప్లస్ n అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అప్పుడు ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే n స్క్వేర్ ప్లస్ n మైనస్ n ఇంటూ n కాబట్టి n స్క్వేర్ బై డినామినేటర్ కండిషన్. ఈ ప్లస్ మైనస్ n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n. ఇప్పుడు మనం దీంట్లో న్యూమరేటర్ లో మనకు ఓన్లీ n కండిషన్ ఉంది, డినామినేటర్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n. ఈ రూట్ ఆఫ్ కండిషన్ నుంచి n స్క్వేర్ కామన్ చేశారు అనుకోండి, n స్క్వేర్ కామన్ చేస్తే 1 ప్లస్ 1 బై n. n లోంచి n స్క్వేర్ కామన్ చేస్తాం కాబట్టి 1 బై n వస్తుంది. అంటే n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n ప్లస్ n. ఈ స్క్వేర్ రూట్ లోంచి n స్క్వేర్ బయట తీసుకొచ్చారు అనుకోండి, n వస్తుంది. n ఇక్కడ ప్లస్ n. ఈ రెండు కండిషన్ నుంచి n కామన్ చేశారు అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1. n అనేది క్యాన్సిల్ చేస్తే Sn అనేది దేనికి ఈక్వల్, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇప్పుడు మనం దీన్ని శాండ్విచ్ థియరమ్ యూజ్ చేసి చేయాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ తీసుకుంటాం, ఫర్ 1 లెస్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n లెస్ దెన్ 1 ప్లస్ 1 బై 2n. ఈ కండిషన్ తీసుకున్నాం. 1 కంటే ఈ వాల్యూ పెడితే ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ పెడితే. అయితే ఇక్కడ మనకి డినామినేటర్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1 ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ ని 1 తోటి యాడ్ చేయాలి. ఈక్వేషన్ ని 1 తోటి యాడ్ చేశారు అనుకోండి, 1 ప్లస్ 1 లెస్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n
plus 1 less than ఈ కండిషన్ కూడా 1 తో యాడ్ చేస్తే 1 plus 1 by 2n plus 1. 1 plus 1 అంటే 2, ఇక్కడ 2 plus 1 by 2n వస్తుంది. అయితే మనకి డినామినేటర్ కండిషన్ కాబట్టి ఈక్వేషన్ అంతటిని బై చేశారు. 1 by 2 less than అలా greater than గా మారుతుంది. greater than 1 by square root of 1 plus 1 by n plus 1 greater than 1 by 2 plus 1 by 2. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది గ్రేటర్ దెన్ కండిషన్ లోకి రావాలి, లెస్ దెన్ లా చేంజ్ చేస్తాం. అయితే ఇక్కడ 1 by 2 plus 1 by 2 దీనికి ఎల్సిఎం చేసి డినామినేటర్ కండిషన్ న్యూమరేటర్ లో పంపిస్తారు. 2n by 4n ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే 4n plus 1 by 2n డినామినేటర్ కండిషన్ న్యూమరేటర్ లో పంపిస్తే 2n by 4n plus 1 less than 1 by square root of 1 plus 1 by n plus 1 less than 1 by 2. ఇప్పుడు ఈ రెండు కండిషన్ కి లిమిట్ అప్లై చేసినప్పుడు అది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ కండిషన్ కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి లిమిట్ ఆఫ్ 1 by 2 దట్ ఈస్ 1 by 2 అండ్ దీనికి కూడా లిమిట్ అప్లై చేస్తారనుకోండి, లిమిట్ 2n by 4n plus 1. డినామినేటర్ లో n కామన్ చేస్తాం. n కామన్ చేస్తే 4 plus 1 by 2. n క్యాన్సిల్ చేసినప్పుడు 2 by 4 plus 1 by 2. లిమిట్ అప్లై చేస్తే కండిషన్ 2 by 4 plus 3 that is equal to 1 by 2. చూడండి ఇక్కడ మనకి ఈ వాల్యూ 1 by 2 కి ఈక్వల్ అయితే ఈ వాల్యూ 1 by 2 కి ఈక్వల్. అంటే మనకి 1 by square root of 1 plus 1 by n plus 1 అనేది కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, 1 by 2 కి ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్ దేనికి ఈక్వల్, Sn కి ఈక్వల్. అంటే లిమిట్ Sn ఈక్వల్ టు 1 by 2. Sn అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n. ఆ వాల్యూ 1 by 2 కి ఈక్వల్. ఓకే, నెక్స్ట్ థియరం నేమ్డ్ థియరం అండ్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అది కాచీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్. కాచీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ లో స్టేట్మెంట్ if limit n tends to infinity Sn equal to n, then limit n tends to infinity S1 plus S2 plus and so on Sn by n equal to n. ఈ కండిషన్ అంటే లిమిట్ n tends to infinity Sn equal to n అయినప్పుడు లిమిట్ n tends to infinity S1 plus S2 plus and so on Sn by n అనేది లిమిట్ n కి ఈక్వల్ అవ్వాలని ప్రూవ్ చేయాలి. అయితే దీనికోసం ఒక tn అనే సీక్వెన్స్ ని డిఫైన్ చేస్తాం. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే tn ఈక్వల్ టు Sn మైనస్ n. n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అయినప్పుడు tn ని Sn మైనస్ n గా డిఫైన్ చేస్తాం. అయితే దీనికి లిమిట్స్ అప్లై చేసామనుకోండి, బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసినప్పుడు లిమిట్ tn ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ Sn మైనస్ n. ఇక్కడ మనం లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి లిమిట్ ఆఫ్ Sn మైనస్ n. లిమిట్ Sn అనేది దేనికి ఈక్వల్, n కి ఈక్వల్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఇది l కి ఈక్వల్, అంటే l మైనస్ l ఈక్వల్ టు 0. చూడండి మనకి లిమిట్ tn అనేది 0 కి ఈక్వల్. లిమిట్ tn ఈక్వల్ టు 0 అయిందంటే మనకి ఇక్కడ కన్వర్జెంట్ థియరం అయింది, అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అయింది. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N దగ్గర మాడ్యులస్ ఆఫ్ tn మైనస్ 0 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ కి డెఫినిషన్. అయితే ఇక్కడ మనం కన్వీనియంట్ కోసం బై 2 గా తీసుకుంటాం. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్ దగ్గర మనకి ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. అయితే మనకి ఇక్కడ ఇది కన్వర్జెంట్ అయిందంటే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్. ఇది మనం ప్రూవ్ చేసాం. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది. అంటే మనకి ఇది కన్వర్జెంట్ అయిందంటే బౌండెడ్ కూడా అయినట్టు కదా, అంటే సెట్ ఆఫ్ tn అనేది కూడా బౌండెడ్ అయింది. బౌండెడ్ అయిందంటే మనకి మాడ్యులస్ ఆఫ్ tn అనేది లెస్ దాన్ k. అంటే మాడ్యులస్ ఆఫ్ tn అంటే మైనస్ k లెస్ దాన్ tn లెస్ దాన్ k కదా. అంటే దీన్ని k1 అంటున్నారు. k1 లెస్ దాన్ tn లెస్ దాన్ k2. పాజిటివ్ k ని k2 గాను నెగటివ్ k ని k1 అనుకుంటే k1 లెస్ దాన్ tn లెస్ దాన్ k2.
అప్పుడు Tn అనేది ఏమైంది బౌండెడ్ అయింది. అంటే మనకి ఇక్కడ Tn అనేది బౌండెడ్ అయిందంటే మాడ్యులస్ ఆఫ్ Tn అనేది లెస్ దాన్ k. మనం ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ Tn కండిషన్ కదా తీసుకుంటాం సీక్వెన్స్. అంటే మాడ్యులస్ ఆఫ్ ఇది చూడండి మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n మైనస్ 0 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n మైనస్ 0 అంటే ఈ కండిషన్ వచ్చేస్తుంది మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Tn బై n. దీన్ని ఈ కండిషన్లో మనకి 1 నుంచి n వరకు రన్ చేస్తాం. అంటే n కండిషన్స్ కూడా ఉంటాయి. T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tm ప్లస్ Tm ప్లస్ 1 ప్లస్ Tm ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Tn. అంటే ఇప్పుడు మనం ఈ కండిషన్ని m వరకు కండిషన్ గాను m ప్లస్ 1 నుంచి Tn గాను Tn కి ఒక కండిషన్ గాను తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మాడ్యులస్ ఆఫ్ దేని కలిసి స్ప్లిట్ చేసాము మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tm బై n ప్లస్ m ప్లస్ 1 నుంచి తీసుకుంటాం m ప్లస్ 1 ప్లస్ Tm ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Tn బై n. ఇది మనకి మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ b లో ఫార్ములాలో ఉంది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ b అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ a ప్లస్ మోడ్ b కదా ఈక్వల్. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ T1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ T2 ప్లస్ అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ Tm బై n. నెక్స్ట్ దీన్ని కూడా ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ Tn బై n. ఇక్కడ మనకి n బిలాంగ్స్ టు క్యాపిటల్ N దగ్గర మాడ్యులస్ ఆఫ్ Tn అనేది లెస్ దాన్ k. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ T1 నేచురల్స్ కదా తీసుకుంటాం. కాబట్టి n వాల్యూ 1 అయినప్పుడు అంటే మాడ్యులస్ ఆఫ్ T1 అనేది లెస్ దాన్ k ప్లస్ మాడ్యులస్ ఆఫ్ T2 అనేది లెస్ దాన్ k ప్లస్ అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ Tm అని కూడా k కి అంటే k బై n. అలాగే మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ 1 ఇక్కడ మనం n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. m కంటే ఇక్కడ n వాల్యూ పెద్దది. n కండిషన్ వరకు తీసుకుంటాం కాబట్టి m ప్లస్ 1 m ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ n వరకు మనకి మాడ్యులస్ ఆఫ్ Tn అనేది ఏమైంది లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. అంటే ఈ వాల్యూ మనకి ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ అండ్ సో ఆన్ ఎప్సిలాన్ బై 2. ఎంత వరకు తీసుకున్నాం m ప్లస్ 1 నుంచి n వరకు తీసుకున్నాం. అంటే n మైనస్ m టర్మ్స్ తీసుకున్నాం. ఇవేమో m టర్మ్స్ తీసుకున్నాం. అంటే k ప్లస్ అండ్ సో ఆన్ k బై n అనేది mk బై n ప్లస్ ఈ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 బై n అనేది n మైనస్ m ఎప్సిలాన్ బై 2 బై n mk బై n ప్లస్ ఈ వాల్యూని ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ దెన్ ఇది కూడా మనకి వేర్ mk బై 2 mk బై n అనేది కూడా లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. therefore ఈ వాల్యూ మనకి ఎప్సిలాన్ బై 2 అలాగే ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అనేది ఎప్సిలాన్ కి ఈక్వల్. therefore ఇక్కడ మనకి మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n మైనస్ 0 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ అయిందంటే మనకి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n అనేది 0 కి ఈక్వల్ అయింది. మనకి Tn అనేది Sn మైనస్ l కి డిఫైన్ చేస్తుంది. అంటే T1 ప్లస్ ఏమొస్తుంది S1 మైనస్ l వస్తుంది. T2 ప్లస్ లో S2 మైనస్ l వస్తుంది. అండ్ సో ఆన్ Tn ప్లస్ లో Sn మైనస్ l వస్తుంది. ఈ కండిషన్ తీసుకున్నారు కదా T1 ప్లస్ లో S1 మైనస్ l T2 ప్లస్ లో S2 మైనస్ l ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Sn మైనస్ l బై n. That implies limit n tends to infinity S1 plus S2 plus and so on Sn minus మనకి l ని తీసుకుంటున్నాం n టర్మ్స్ వరకు తీసుకుంటున్నాం అంటే మైనస్ l and so on మైనస్ l అంటే మైనస్ ln బై n ఈక్వల్ టు 0. దేనికి అది స్ప్లిట్ చేసినప్పుడు
s1 plus s2 plus and so on sn by n minus l equal to 0. That implies ఏమవుతుంది లిమిట్ n tends to infinity s1 plus s2 plus and so on sn by n అనేది l కి. ఇది కాచెస్ ఫస్ట్ థియరం, ఇంపార్టెంట్ థియరం.